రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అన్నోన్ గన్మెన్ ఈ పేరు ఇంత మటుకు మనం కేవలం పాకిస్తాన్లోనే వింటూ వచ్చాం. పాకిస్తాన్లోనే భారతదేశానికి వ్యతిరేకంగా అటు లష్కర్ ఎ తోయిబా కావచ్చు, జైషే ముహమ్మద్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, ఈ ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐకి సంబంధించినటువంటి భారతదేశంలో ఆపరేట్ చేసేటటువంటి ఆపరేటివ్స్ వీళ్లను అన్నోన్ గన్మెన్ టార్గెట్ చేస్తూ వచ్చారు. నిజానికి భారతదేశానికి చెందినటువంటి రా ఈ పనిని చేస్తోంది అని చెప్పి పాకిస్తాన్ ఆరోపిస్తూ వస్తుంది. అయితే వాస్తవానికి వీళ్ళ అవసరం తీరిపోయిన కారణంగా ఇప్పుడు వీళ్ళు ఉండడం వల్ల ఎటువంటి లాభము లేదు కనుక పాకిస్తానే తన ఖాతాలో ఖర్చులు తగ్గించుకోవడానికి వీళ్ళని లేపేస్తోందన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి అన్నోన్ గన్మెన్ బంగ్లాదేశ్కి వచ్చారు. ఈ సందేహం ఎందుకు వస్తుందంటే ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో కూడాను భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు హఠాత్తుగా శవాలై తేలుతున్నారు. అమెరికా నుంచి వచ్చినటువంటి అమెరికానికి సంబంధించినటువంటి ఏవో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి వచ్చారు అని భావించేటటువంటి చాలామంది చిటగాంగ్లోని హోటల్లో, స్విమ్మింగ్ పూల్లో శవాలై తేలారు, రూమ్స్లో శవాలై తేలారు. అదేవిధంగా వేరే వేరే దేశాలకు చెందినటువంటి వాళ్ళు, పాకిస్తాన్కి చెందినటువంటి వాళ్ళు కూడాను కొందరు ఇంటెలిజెన్స్కి సంబంధించిన వాళ్ళు కూడాను హఠాత్తుగా చనిపోయారు, అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. వీళ్ళందరూ భారత వ్యతిరేకులు. చైనాకి కూడా వీళ్ళలో కొందరు వ్యతిరేకులు ఉన్నారు. కాబట్టి చైనాకి సంబంధించిన ఏజెన్సీలు పనిచేశాయా తెలియదు, లేకపోతే మరేదన్నా వేరే యాంగిల్ ఏదన్నా ఉందా తెలియదు. కానీ బంగ్లాదేశ్లో చాలా బలంగా వినిపించేటటువంటి వాదన ఏంటంటే ఇది భారతదేశానికి చెందినటువంటి ఏజెంట్స్ చేసినటువంటి పని అని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉంటారు. దీనికి ఎటువంటి ఆధారాలు వాళ్ళ దగ్గర లేవు. ఇప్పుడు తాజాగా ఒక యువ నాయకుడు బాగా భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ భారత వ్యతిరేక విషయాన్ని వెలిగక్కేటటువంటి యువ నాయకుడు, అతని పేరు ఉస్మాన్ హాడీ. ఉస్మాన్ హాడీ ఒక సంస్థని నడుపుతాడు. ఆ సంస్థ పేరు ఇంక్విలాబ్ మంచ్, అంటే విప్లవ వేదిక అని మనము తెలుగులో అనువాదం చేసుకోవచ్చు. ఇంక్లాబ్ అంటే విప్లవము, మంచ్ అంటే బెంగాలీలో మంచో అని అంటారు, కానీ మొత్తానికి మంచ్ అంటే ఫోరం లేదా వేదికగా మనం చెప్పుకోవచ్చును. ఈ ఇంక్లాబ్ మంచ్కి చెందినటువంటి ఉస్మాన్ హాడీ మసీదులో మధ్యాహ్న ప్రార్థనలు నిర్వహించి బయటకి వస్తుండగా ఆయన ఒక రిక్షాలో వెళ్తుండగా ఇద్దరు వాహనాల్లో హెల్మెట్లు వేసుకుని వచ్చినటువంటి ఇద్దరు యువకులు సరిగ్గా ఆయన దగ్గరకు వచ్చారు. కణతకి గురి చూసి మోటార్ సైకిల్ నుంచి ఆయన మీద 2 సార్లు కాల్పులు జరిపారు. ఆయన ఈ ప్రాంతమంతా కూడాను చాలా తీవ్రంగా దెబ్బతిన్నది. తక్షణం ఆయన అక్కడ పడిపోయారు. ఈ హడావిడి లోపల ఈ వాహనం మీద వచ్చినటువంటి అజ్ఞాత బందూకుదారులు అంతర్ధానమైపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏమిటి ఇప్పుడు తెలియడం లేదు. ఉస్మాన్ హాడీ మామూలు వ్యక్తి కాదు, మామూలు విద్యార్థి నాయకుడు అయినప్పటికీ షేక్ హసీనా వాజేద్ని దేశం వదిలి పారిపోయేలా చేసినటువంటి విద్యార్థి నాయకుల్లో ఉస్మాన్ హాడీ ఒకడు. ఇతని ఇంక్లాబ్ మంచ్ ద్వారా పూర్తి భారత వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉంటాడు. సరిగ్గా డిసెంబర్ 13వ తారీఖున ఇతను ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్లో ఒక సమావేశానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ని షేర్ చేశారు. ఆ పోస్టర్లో బృహత్తర్ బంగ్లాదేశ్ మ్యాప్ని ఇచ్చాడు. బృహత్తర్ బంగ్లాదేశ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్తో పాటు మొత్తము బర్మాలో ఉన్నటువంటి రోహింగ్యా జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము, మొత్తము అస్సాము, ఈశాన్య భారతదేశంలోని అస్సాం సహా 7 రాష్ట్రాలు, అదేవిధంగా మొత్తం పశ్చిమ బెంగాల్ తరువాత బీహార్లో ఉన్నటువంటి కటిహార్, పూర్ణియా, కిషన్గంజ్, అరారియా ఈ జిల్లాలు ఇవన్నీ కలిపి ఒక బృహత్తర్ బంగ్లాదేశము అని చెప్పేటటువంటి సూచించేటటువంటి బంగ్లాదేశ్లోని హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక, సామ్రాజ్యవాద, విస్తరణవాద ధోరణులకి అద్దం పట్టేటటువంటి పోస్టర్ని ఇతను షేర్ చేశాడు. అంతేకాదు పూర్తి జమ్మూ కాశ్మీర్తో పాటు మొత్తము పంజాబ్ని ఖలిస్తాన్గా చూపిస్తూ పాకిస్తాన్లో అంతర్భాగంగా చూపించాడు.
ఆ మ్యాప్ని చూసినట్టయితే అసలు భారతదేశం తల లేనటువంటి భారతదేశంలాగా కనిపించే మ్యాప్ని ఈయన షేర్ చేశారు. దాని పట్ల చాలా పెద్ద చర్చ జరిగింది. ఈ రకంగా భారత్ని రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం లేదని కొందరంటే, చాలా బాగా చేశాడు, ఈ రకంగా భారతదేశాన్ని ముక్కముక్కలు చేయాలి, ఇస్లామిక్ రాజ్యాన్ని తేవాలి, ఆయనకి మద్దతుగా కూడాను చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే ఈ డిసెంబర్ 13న పోస్ట్ పెట్టిన తరువాత డిసెంబర్ 14న ఈ దాడి జరిగింది. దానితోటి ఈ అన్నోన్ గన్మెన్ భారతదేశానికి చెందినవారా అన్నటువంటి అనుమానము బంగ్లాదేశ్లో చాలా బలంగా ఉంది. ముఖ్యంగా ఉస్మాన్ హాడీ అనుచర గణంలో ఆయనతో పాటు ఉన్నటువంటి వివిధ ఇస్లామిక్ సంస్థలు, ఉదాహరణకి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ, ఇటువంటి సంస్థలన్నీ కూడా ఇప్పుడు భగ్గుమంటున్నాయి. వాస్తవానికి భారతదేశానికి సంబంధించిన రాయబారి ప్రణయ్ వర్మని కూడా పిలిపించి భారతదేశం బంగ్లాదేశ్లోని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోని అవసరం లేదు, అది ఇదని చెప్పి పంపించారు. అయితే మాకు ఈ దాడికి సంబంధం లేదని ప్రణయ్ వర్మ చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా అసలు భారతదేశము బంగ్లాదేశ్లో కానీ విదేశాల్లో కానీ ఈ తరహా ఆపరేషన్లను నిర్వహించదు అని చెప్పి ఆయన స్పష్టం చేసి వచ్చారు. అయితే కొందరు అనేటటువంటి విషయం ఏంటంటే, ఉస్మాన్ హాడీ మరణానికి బంగ్లాదేశ్లో ఎన్నికల షెడ్యూల్కి సంబంధం ఉందని. ఎందుకంటే సరిగ్గా ఒకరోజు ముందే, ఈ హాడీ మీద దాడి జరగడానికి ఒక్కరోజు ముందే బంగ్లాదేశ్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత అవామీ లీగ్, షేక్ హసీనా వాజిద్కి చెందినటువంటి అవామీ లీగ్ వేరే పేరుతో పోటీ చేసే అవకాశం ఉంది అని భావించినటువంటి మొహమ్మద్ యూనుస్కి దగ్గరగా ఉన్నటువంటి వర్గాలే ఈ దాడిని చేయించి యాంటీ ఇండియన్ సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కూడాను దీన్ని చాలా సీరియస్గా తీసుకుని, బంగ్లాదేశీ ప్రభుత్వము 50 లక్షల టకాలు, వాళ్ళు రూపాయికి వాళ్ళ కరెన్సీ టకా, టంకము అన్న సంస్కృత పదం నుంచి టకా వచ్చింది, ఈ 50 lakh టకా బహుమతిని ప్రకటించింది ఎవరన్నా ఈ అన్నోన్ గన్మ్యాన్కి సంబంధించిన సమాచారాన్ని ఇస్తే. మొత్తం మీద ఉస్మాన్ హాడీ చనిపోలేదు, చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. బంగ్లాదేశ్లో ఆయనకి ట్రీట్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఆయనని బెటర్ ట్రీట్మెంట్ కోసము సింగపూర్కి తీసుకెళ్ళారు. ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకి తగిలిన గాయము అలాంటిది, బుల్లెట్ గాయం అలాంటిది. భారత వ్యతిరేకి అయినప్పటికీ నిజానికి బంగ్లాదేశ్లోనే భారత వ్యతిరేకతను పెంచాలని భావించే ఏజెన్సీలు ఏమైనా ఈ దాడి చేశాయా అన్నటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్ మాత్రము ఇది భారత గూఢచారి వర్గాల పనే, వాళ్ళు ఈ రకమైన అన్నోన్ గన్మెన్ని పంపించి మాకు సంబంధించినటువంటి, మాకు దగ్గరైనటువంటి నాయకులందరినీ కూడా, మాకు దగ్గరగా పనిచేస్తున్నటువంటి నాయకుల్ని లేపేసేటటువంటి పని చేస్తోందన్నటువంటి సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. భారత్ ఈ విషయంలో అసలు ఏ ప్రకటన చేయలేదు. మన ప్రణయ్ వర్మ కూడా అసలు మాకు దీనికి సంబంధం లేదని చెప్పారు. కానీ బంగ్లాదేశ్లో మాత్రము మోటార్ సైకిల్, దాని మీద 2 హెల్మెట్లు వేసుకుని, నల్లటి దుస్తులు వేసుకుని, ముఖాన్ని కప్పుకుని గనక వస్తే చాలామంది గడగడలాడిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.